హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ నుండి ఎక్సర్సైజ్ 3.1లో థర్డ్ వన్ C1 చూద్దాం. ప్యారలెలోగ్రామ్ PQRS విత్ PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్, QR ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ RQP ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మనము ఒక క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేసి స్టెప్స్ రాద్దాం. ఈ మెజర్మెంట్స్తో ప్యారలెలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుగా PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ని బేస్ లైన్గా డ్రా చేద్దాం. దానికోసం ఒక స్కేల్ని తీసుకొని మనకు PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ కదా, 4.5 సెంటీమీటర్స్ని మార్క్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ 0 దగ్గర ఒక డాట్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత 4.5 1 2 3 4 నెంబర్ తర్వాత 5th లైన్ అనమాట. ఇక్కడ మధ్యలో ఒక మిడిల్ లైన్ ఉంది కదా, ఆ మిడిల్ లైన్ దగ్గర ఒక డాట్ని పెట్టుకోవాలి. మనం కౌంట్ చేసుకున్నా కూడా 1 2 3 4 5 ఇది 5th లైన్ అవుతుంది. 4.5 సెంటీమీటర్స్ అంటే 4 నెంబర్ తర్వాత వచ్చే ఈ మిడిల్ లైన్ 4.5 అవుతుంది. ఇక్కడ 0 దగ్గర ఒక డాట్, 4.5 దగ్గర ఒక డాట్ కరెక్ట్గా పెట్టుకొని ఒక స్ట్రెయిట్ లైన్ని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఇది మనకు స్టార్టింగ్ 0 దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, దాన్ని P అని, 4.5 దగ్గర పెట్టుకున్న మార్క్ని Q అని ఇలా రాసి ఆ తర్వాత ఇది 4.5 సెంటీమీటర్స్ ఉంది కదా, 4.5 సెంటీమీటర్స్ అని ఇలా రాసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది బేస్ లైన్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ RQP ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees కదా. మనము ముందుగా PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్ బేస్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ Q పాయింట్ నుండి 60 degrees యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. దానికోసం ఒక ప్రొట్రాక్టర్ని మరియు పెన్సిల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రొట్రాక్టర్లో సెంటర్లో ఈ విధంగా ఉన్నటువంటి ఈ డాట్ని మనము Q డాట్ పైన ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లైన్ ఉంది కదా, ప్రొట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఈ లైన్ని మన బేస్ లైన్ మీద ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయాలి. కరెక్ట్గా ఈ మిడిల్ లైన్ మధ్యలో ఉన్నటువంటి ఈ డాట్ని Q డాట్ పైన పెట్టి ఈ బేస్ లైన్ ఉంది కదా, మన బేస్ లైన్ ఈ ప్రొట్రాక్టర్ లైన్ మీద కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు బేస్ లైన్ ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ మెజర్మెంట్స్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇటు సైడ్ మెజర్మెంట్స్ని తీసుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ యాంగిల్స్ని మనం డ్రా చేసేటప్పుడు బేస్ లైన్ సైడ్ ఉన్నటువంటి మెజర్మెంట్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇటు సైడ్ బేస్ లైన్ లేదు కదా, కాబట్టి ఇటు సైడ్ మెజర్మెంట్స్ని మనం తీసుకోవద్దు. బేస్ లైన్ సైడ్ ఉన్నటువంటి మెజర్మెంట్స్ని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయాలి. మనకి ఇక్కడ యాంగిల్ RQP ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అన్నారు కదా. సో ఇక్కడ 60 degrees ఎక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ చూడండి 10 20 30 40 50 60 degrees అంటే ఇక్కడ వస్తుంది మనకు. ఇక్కడ ఒక డాట్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఈ Q డాట్ నుండి ఇప్పుడు 60 degrees ఈ డాట్ వరకు ఒక లైన్ని మనము ఒక రే లైన్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఈ 2 పాయింట్స్ని స్కేల్ పైన ఇలా వచ్చేలాగా పెట్టుకొని స్కేల్ని ఎగ్జాక్ట్గా ఈ 2 పాయింట్స్ దగ్గర పెట్టి ఒక లైన్ని రే లైన్ లాగా ఇలా డ్రా చేసి పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ని డ్రా చేసాము. అలాగే యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్స్ టు 60 degreesని కూడా కన్స్ట్రక్ట్ చేసాము. ఇక్కడ యాంగిల్ 60 degrees అని పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు QR ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ని డ్రా చేస్తాం. దానికోసం కంపాస్ని ఇలా పెన్సిల్తో సెట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక స్కేల్ని తీసుకొని కంపాస్ యొక్క నీడిల్ ఉంది కదా, ఈ పిన్ని 0 మీద పెట్టాలి. పెట్టి మనం పెన్సిల్ని 3 సెంటీమీటర్ మార్క్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా కరెక్ట్గా 3 నెంబర్ ఉంది కదా, ఈ 3 సెంటీమీటర్స్ దగ్గర ఇలా పెట్టాలి. ఇప్పుడు కంపాస్తో మనకు 3 సెంటీమీటర్స్ మెజర్మెంట్ రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కంపాస్ యొక్క ఈ పిన్ని Q మీద ఎగ్జాక్ట్గా ఇలా పెట్టి 60 degrees రే మనం డ్రా చేసాం కదా, ఆ డ్రా మీద ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ రే మీద
ఇంటర్సెక్ట్ అయినటువంటి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం ఆర్ అని లేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్ లైన్ అనేది మనకు రెడీ అయింది. అలాగే యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఉంది. ఇప్పటి వరకు మనం PQ అలాగే QR అలాగే యాంగిల్ PQR ఈ మూడింటిని డ్రా చేసాం కదా. ఇప్పుడు మనం ఎస్ పాయింట్ని డ్రా చేయాలి. దానికోసం ఈ కంపాస్తో ఆర్క్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు QR ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు ఒక స్కేల్ని తీసుకొని కంపాస్ యొక్క నీడిల్ ఉంది కదా, ఈ పిన్ని 0 మీద పెట్టాలి. పెట్టి మనం పెన్సిల్ని 3 సెంటీమీటర్ మార్క్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా కరెక్ట్గా కంపాస్తో మనకు 3 సెంటీమీటర్స్ మెజర్మెంట్ రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కంపాస్ యొక్క పిన్ని కరెక్ట్గా పీ పైన పెట్టి మనము ఒక ఆర్క్ని ఇలా డ్రా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము పాయింట్ ఆర్ నుండి ఒక ఆర్క్ని 4.5 సెంటీమీటర్స్తో డ్రా చేయాలి. అప్పుడు ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు PQ అవుతుంది. దానికోసం మనము PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్కి సెట్ చేసి పెట్టుకోవాలి. కంపాస్ యొక్క పిన్ని 0 మీద పెట్టి పెన్సిల్ని 4.5 సెంటీమీటర్స్ దగ్గరికి ఇలా తీసుకొని రావాలి. ఇప్పుడు మనకు కంపాస్ అనేది 4.5 సెంటీమీటర్స్ లెంత్తో రెడీగా ఉంది. ఇప్పుడు ఈ నీడిల్ని ఆర్ పైన పెట్టాలి. పెట్టి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఎక్కడ డ్రా చేయాలి? పీ దగ్గర నుండి గీసినటువంటి ఆర్క్ని ఇలా క్రాస్ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంది కదా, పాయింట్ని మనం ఎస్ అని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పీ మరియు ఎస్ పాయింట్ని ఇలా స్కేల్తో జాయిన్ చేద్దాం. QR ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్తో ఈక్వల్గా అవుతుంది. అలాగే ఆర్ మరియు ఎస్ని కూడా ఆర్ పాయింట్ నుండి ఎస్ పాయింట్ వరకు ఒక లైన్ని ఇలా డ్రా చేయాలి. అలా డ్రా చేసి ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది ఆర్ఎస్ సైడ్ అవుతుంది. ఇది PQ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్తో ఈక్వల్గా ఉంటుంది. ఇది 4.5 సెంటీమీటర్స్ అనమాట. మనకిప్పుడు పారలలోగ్రామ్ PQRS కంప్లీట్ అయిపోయింది కదా. ఆపోజిట్ సైడ్స్ PQ ఈజ్ ప్యారలల్ టు SR అలాగే QP ఈజ్ ప్యారలల్ టు PS. PQ ఈజ్ ఈక్వల్స్ టు SR అలాగే QR ఈజ్ ఈక్వల్స్ టు PS అనే ప్యారలలోగ్రామ్ మనకు రెడీ అయిపోయింది. అంటే PQ ఈజ్ ఈక్వల్స్ టు SR ఈజ్ ఈక్వల్స్ టు మనకు 4.5 సెంటీమీటర్సే కదా సేమ్. అలాగే QR ఈజ్ ఈక్వల్స్ టు PS ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. సో మనకు ప్యారలలోగ్రామ్ రెడీ అయిపోయింది. ప్యారలలోగ్రామ్లో మనకు 2 ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యొక్క స్టెప్స్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. Step 1. Draw a line segment PQ is equals to 4.5 centimeters using a ruler. Step 2. Place the protractor at point Q and draw an angle of
60 degrees. Next, step 3. On the 60 degrees line, use a compass to mark QR is equals to 3 centimeters. Mark the point as R. Step 4. With center P and radius 3 centimeters, draw an arc using a compass. With center R and radius 4.5 centimeters, draw another arc to intersect the previous arc. Mark the intersection point as S. Next, step 6. Join PS and RS to complete the parallelogram. PQRS. ఓకేనా, మనము PQRS ప్యారలలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసాము, అలాగే స్టెప్స్ కూడా రాసాము. మీకు ఒక్కసారి చూస్తే అర్థం కానట్లయితే 1-2 సార్లు మళ్ళీ చూడండి, చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.